దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మను గురించి ధ్యానాంశములండి. రెండవ భాగము పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అండి. సంఘమునకు అతి ప్రాముఖ్యమైన అంశము పరిశుద్ధాత్మ. సంఘము పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వము గురించి బోధించడం మర్చిపోయిందండి. బహుకాలముగా పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి లేక ఏదో ప్రభావం అని అర్థం చేసుకుంటూ వచ్చిందండి సంఘం. ఈనాడు ప్రజలు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని గురించి, పరిశుద్ధాత్మ వ్యక్తిని గురించి గందరగోళంలో ఉన్నారండి. అనుమానాస్పదంలో ఉన్నారు. పరిశుద్ధాత్మునికి తనదైన వ్యక్తిత్వం ఉందండి. చాలామంది పరిశుద్ధాత్మ అంటే శక్తి అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆయన ఒక వ్యక్తి అండి. నీలాగా, నాలాగా, మనలాగా చాలామంది పరిశుద్ధాత్మను అదే అని పిలుస్తూ ఉంటారు. ఒక రోజున నా స్నేహితురాలు నా యొద్దకు వచ్చి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ అది నా మీదకి వచ్చింది, నా ఒళ్ళంతా కంపించింది అని చెప్పారండి. కాబట్టి కాదు, పరిశుద్ధాత్మ అది కాదు. ఆయన ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి శిష్యులతో మాట్లాడేటప్పుడు శక్తిగా కాదు, వ్యక్తిగానే అభివర్ణించారండి. నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును, ఆయన మీతో కూడా ఉండునని యోహాను సువార్త 14 తెలియజేస్తుందండి. ఈ సత్యాన్ని మేము మనందరం కూడా గమనించినప్పుడు దేవునితో మన ఆత్మీయ నడకలో ఎంతో భేదం ఉంటుందండి. దేవుని వాక్యం ఏమంటుందనగా, మీరు సత్యమును గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటుందండి. ఏ పుస్తకంలో మనం చదివిన పరిశుద్ధ గ్రంథములో, బైబిల్లో చదివినప్పటికీ కూడా దేవుని వాక్య సత్యము మతపరమైన బంధకముల నుండి, ఆచారకరమైన పరిస్థితుల నుండి, ఆత్మీయ గుడ్డితనము నుండి విడిపిస్తుందండి. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా మనము గమనించగలిగితే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఆయన అన్నారు. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని యోహాను సువార్త 15:26 మనం గమనించగలమండి. ఆయనను మీ గురించి పంపుదును, మీ యొద్దకు పంపుదును అన్నారండి. యోహాను సువార్త 16:7 ప్రకారం ఆయన నన్ను మహిమపరచును అని యోహాను సువార్త 16:14 తెలియపడుతుందండి. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా ఉన్నారండి. యోహాను సువార్త 16:11 ప్రకారం. రెండో పాయింట్కి పరిశుద్ధాత్మ యొక్క అనుభూతి ఏమనగా, పరిశుద్ధాత్మకు ఇంద్రియ జ్ఞానం ఉన్నదండి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కనుక ఆయనకు అనుభూతులు ఉన్నవి. మనిషి చేష్టలకు ప్రభావితులవుతూ ఉంటాడు, ఎందుకంటే ఆయన అనుభూతి తత్వాన్ని బట్టింది. కాబట్టి పరిశుద్ధాత్మను ఎదిరించడం అండి. మొదటిగా పరిశుద్ధాత్మను ఎదిరించడం అనగా, ఆయన మన జీవితాన్ని నియంత్రించ ప్రయత్నించినప్పుడు ఆయనకి లోబడకపోవడమే. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చ నొల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని అపోస్తల కార్యములు 7:51 తెలియజేస్తుందండి. రెండవదిగా పరిశుద్ధాత్మ ఆర్పడం అండి. పరిశుద్ధాత్మ మీడల చేయదలిచిన దానిని మీరు నిరాకరించడమే పరిశుద్ధాత్మను ఆర్పుట అండి. పరిశుద్ధాత్మ గ్రంథంలో కొన్ని చోట్ల ఆర్పడం అనే పదము అగ్నిని ఆర్పడంగా వ్రాయబడింది. మీరు పరిశుద్ధాత్మ ఆర్పివేసినప్పుడు మీలో ఆయన యొక్క శక్తి ప్రవాహాన్ని ఆపుచేసిన వారు అవుతారండి. అది అగ్ని మీద నీళ్లు పోసినట్లుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ గ్రంథము ఇలా హెచ్చరిస్తుందండి. ఏమనగా, ఆత్మను ఆర్పకూడని. దిశలను రాసిన మొదటి పత్రిక 5:19 ప్రకారము మనము చదవగలిగితే అర్థమవుతుందండి. నెక్స్ట్, పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అండి. మనం ఏది చేయరానిది పరిశుద్ధాత్మ అనుకుంటే దానిని భిన్నంగా చేయడమే పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అండి. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారండి. అరణ్యమున వారు ఆయన మీదకి ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపరిచారండి. కీర్తన గ్రంథం 78:40 మనం చదివితే అర్థమవుతుందండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని ఎఫెసీ పత్రిక 4:30 మనకి తెలియజేస్తుందండి. నాలుగవదిగా పరిశుద్ధాత్మను అవమానపరచడము. మీరు క్రీస్తు రక్తం నుండి విమోచింపబడిన అనుభవం పొందిన తర్వాత పాపమునకు వెనుదిరిగిన ఎడల
పరిశుద్ధాత్మను అవమానపరిచిన వారగుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును పవిత్రమైనదిగా ఎంచి క్రీస్తుకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత తక్కువైన దండనకు తూర్పు పాత్రలగుదురో మనకి అర్థమవుతుందండి. హెబ్రీ పత్రిక 10:29 ప్రకారం ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే నీవు నేను మనమందరం కూడా ఏ విషయంలోనైనా దేనినైనాను అవమానించామా? మనము ఏదో ఒక వ్యక్తిని అవమానిస్తున్నాము. వ్యక్తిత్వాన్ని ఏనాడైనా అవమానించామా? లేదు కదండి. సంబంధిత వ్యక్తినే అవమానిస్తున్నాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ శరీరంలో దేవుని కుమారుని మరల సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఈ వాక్యము పరిశుద్ధాత్మని అవమానపరచడము గురించి మాట్లాడుతుందండి. కాబట్టి పరిశుద్ధాత్మను ఆర్పకుడు, పరిశుద్ధాత్మను అవమానపరచకుడు, పరిశుద్ధాత్మను నిందించకుడి అని మనకి ఈ యొక్క 2వ అధ్యాయంలో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి కొన్ని విషయములు పరిశుద్ధాత్మ గురించి రేపు దేవుడు నేర్పించును గాక. ఆమేన్.